అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ జీవనధార. రచయిత పెండ్యాల సుబ్బారావు గారు. ఇక కథలోకి వెళితే, రామారావు ఏకపత్ని వ్రతుడేమీ కాదు. పైగా సకల గుణాభిరాముడు. సాంప్రదాయ కుటుంబంలోనే పుట్టిన సర్వ దుర్వ్యసనాలకు పుట్టినిల్లు అతడు. రామారావు భార్య జానకి మాత్రం భూదేవంత సహనమున్న ఉత్తమ ఇల్లాలు. 4.5 దశాబ్దాల క్రితం ఓ పల్లెటూరిలో పుట్టిన జానకికి స్త్రీ స్వేచ్ఛ, స్త్రీవాదం, స్త్రీ హక్కులు, స్త్రీ స్వాతంత్ర్యం లాంటి పదాలకు అసలు అర్థమే తెలీదు. కమ్మగా వేల పట్టున భర్తకు పిల్లలకు వండి పెట్టడం, వంటింటిని ఇంటిని చక్కగా సర్దుకోవడం, వేలకాని వేలల్లో భర్తకి వచ్చే చిరాకుల్ని చివాట్లను భరించడం, చిన్న చిన్న విషయాలకు రాద్ధాంతం చేసి ఉద్రేకంలో తన ఎముకలు విరగ్గొట్టిన కిమ్మనకుండా ఉండడం జానకి జీవితం. ఇంటికి గుట్టు, రోగానికి రొస్టు అవసరమంటారు. జానకి ఏనాడు తన భర్త గురించి కనీసం తన పుట్టింటి వారితో కూడా పల్లెత్తు మాట చెప్పలేదు. పెద్దగా ప్రపంచ జ్ఞానం లేని, చదువులేని జానకి అంటే రామారావు దృష్టిలో వేలకు అవసరాలు తీర్చే ఒక మానవ యంత్రం. భర్త గురించి వాళ్ళు వీళ్ళు ఏమైనా చెప్పినా పెళ్ళైన ఈ 25 సంవత్సరాలలోనూ ఏనాడు భర్తను నిలదీయలేని అమాయకురాలు జానకి. పంచాయతీ సమితి ఎలిమెంటరీ స్కూల్లో మాస్టర్ ఉద్యోగం చేస్తున్న రామారావును పెళ్ళైన నాటి నుండి నాకు పలానాది కావాలి, కొనిపెట్టండి అని జానకి నోరు తెరచి అడగలేదు. నీకిది తెచ్చాను జానకి అని ఎప్పుడూ రామారావు ఇచ్చిన పాపాన పోలేదు. పైగా జానకికి పుట్టింటి వారు పసుపు కుంకాల కింద ఇచ్చిన కాస్త పొలాన్ని దిలాసాగా తన విలాసాలకు ఖర్చు చేశాడు. అతనికి వచ్చే జీతంతో 2 పిల్లలు, తాము ఎంతో హాయిగా బతకవచ్చు. కానీ తన స్నేహితుల సరదాలు, షికార్లు అతన్ని మాత్రమే సుఖంగా ఉండనిచ్చి ఇంటిని ఎప్పుడూ అయ్యవారి నట్టిల్లులాగానే ఉంచేవి. మధ్యతరగతి సాంప్రదాయాలను పాటించడంతోనూ, పిల్లలను పెంచి పెద్ద చేయడంలోనూ, ఇంట్లో ఏ గొడవలు రాకుండా ఉండేందుకు సతమతమవ్వడంతోనూ జానకి తల పండిపోయింది. కొడుకు నిరంజన్, కూతురు శైలజ చిన్నతనంలో తండ్రికి భయపడేవారు. వయసు వస్తున్న కొద్దీ నలుగురిని చూస్తుంటే తమ ఇంటి మీద తమకే అసహ్యం కలిగేది వాళ్ళకి. నిరంజన్ డిగ్రీ పూర్తి కాగానే, కొంచెం రెక్కల్లో శక్తి రాగానే పట్టా ముక్కున ఖర్చుకొని తన స్నేహితుడి ఆహ్వానాన్ని అందుకొని హైదరాబాదు ఎగిరిపోయాడు. అక్కడే ఓ పిల్లను ప్రేమించి జానకి రామారావుల మాటను ఖాతరు చేయకుండా ప్రేమించిన పిల్లనే పెళ్లాడి సెటిల్ అయిపోయాడు. ఆ తండ్రికి కొడుకే కదా అని నలుగురు నవ్వుకున్నారు. జానకికి కూతురు పెళ్లి పెద్ద బెంగ అయిపోయింది. కొడుకు ఎలానూ కలిసి రాలేదు. కూతురు పెళ్ళైనా వెంటనే చేయడం అవసరమని కోరగా ఏ కలనున్నాడో రామారావు సరే అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా 5 సంవత్సరాల సర్వీసు ఉండగానే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని ఆ వచ్చే డబ్బుతో తగిన సంబంధం చూసి శైలజ పెళ్ళయిందనిపించారు. జానకి మొహం చూసి నలుగురు 4 చేతులు వేసి శైలజ పెళ్లి జరిపించారు. వచ్చిన డబ్బులో కొంత డబ్బు ఫిక్స్డ్ డిపాజిట్ చేశానని చెప్పాడు రామారావు. అయితే అదంతా అబద్ధమని, రామారావుకు దగ్గరలో ఉన్న సిటీలో ఇంకో చిన్న ఇల్లు ఉందని, ఆ డబ్బంతా అక్కడ ఖర్చు చేశాడని జానకికి లోపాయికారిగా తెలిసింది. అంతేకాదు, ఫాలాక్షుడి మాట కూడా వినని రామారావు ఇంత అకస్మాత్తుగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడానికి అసలు కారణం కూతురు పెళ్లి కంటే చిన్న ఇంటి అవసరమే ప్రధానమని జానకికి ఆలస్యంగా తెలిసింది. జీవితమంతా ఎన్నో కష్టాలు భరిస్తూ కూడా నోరు మెదపనందుకు జానకిని చుట్టాలంతా చేతకానిదని అన్నారు. చుట్టుపక్కల వాళ్ళు అమాయకురాలన్నారు. రామారావు ఉద్యోగానికి ఉద్వాసన చెప్పేశాక అతని సరదా తిరుగుళ్ళకి మరింత స్వేచ్ఛ దొరికింది. ఓ రోజు రాత్రి భోజనం పూర్తయ్యాక రామారావు వాలు కుర్చీలో కూర్చొని సిగరెట్టును ఆస్వాదిస్తూ ఏదో పత్రిక తిరగేస్తున్నాడు. సరిగ్గా అప్పుడు విప్పింది 2.5 దశాబ్దాలుగా మౌనం దాల్చిన జానకి తన గలాన్ని. నేను హైదరాబాదు వెళ్ళిపోతున్నాను. నీ కొడుకు రమ్మని ఉత్తరం రాశాడా ఏమిటి? లేదు. అవును, ఏమిటా భాష? వెళ్ళిపోతున్నానేమిటి? మళ్ళీ రావా? రాను.
అబ్బో ఏం తల పండుతున్న కొద్దీ బిరుసెక్కుతున్నట్టుందే. అయినా ఇక్కడికి రాకపోతే నీకు దిక్కెవరే? దిక్కులేని వాళ్ళు చాలామంది బతుకుతున్నారు ఈ లోకంలో. ఏం బెదిరిస్తున్నావా? పోతే పో, నీడ పట్టున కడుపులో చల్ల కదలకుండా సాగిపోతుంటే నీకేమీ తెలియడం లేదు. అడుగు బయట పెట్టిన తర్వాత తెలిసొస్తుంది ఆడదాని బతుకేమిటో. తరతరాలుగా ఈ బెదిరింపులే ఆడదాన్ని పిరికితనంలో ముంచెత్తి మగవాడి చెప్పు కింద నలిగేలా చేస్తున్నాయి. తెగింపనేది రానేకూడదు, కానీ ఆ ఘడియ వస్తే స్త్రీ ఏమైనా చేయగలదు. ఇంకా ఈ సంఖ్యలలో సంప్రదాయ భీరువులా బ్రతకదలుచుకోలేదు జానకి. మర్నాడే హైదరాబాదులో బాలానగర్లో ఉంటున్న తన పెదనాన్న కొడుకు రామకృష్ణ ఇంటికి వెళ్ళిపోయింది. జానకిని ఎరుగున్న వారెవరైనా సరే ఆమెను కళ్ళకద్దుకొని మరీ ఆహ్వానిస్తారు. రామకృష్ణ, అతని భార్య ఇద్దరు ఉద్యోగస్తులు కావడంతో వారికి జానకి ఆసరా ప్రాణం లేచి వచ్చినంత సుఖంగా ఉంది. వీరి ఆదరణ, అండ జానకి పడ్డ ఆందోళనను పోగొట్టి చెప్పలేనంత మనశ్శాంతిని ఇచ్చింది. జానకి వెళ్ళిన నాటి నుంచి రామారావు రొటీన్ లైఫ్లో చాలా మార్పు వచ్చింది. పొద్దుటే లేవగానే బ్రష్ మీద పేస్ట్ నుంచి రాత్రి పడుకోబోయే బెడ్ మీద నీటుగా వేసే దుప్పటి వరకు సమయానుకూలంగా అన్ని సదుపాయాలు జరిగిపోయినంతకాలం వాటి విలువ తెలియలేదు రామారావుకు. ఇప్పుడు జానకి లేని లోటు అతనికి అడుగడుగున క్షణక్షణం తెలిసొస్తోంది. అన్నింటికంటే ముఖ్యమైనది తిండి సదుపాయం. వేల పట్టున పొగలుగక్కే ఫిల్టర్ కాఫీ నుంచి ఆత్మకింపైన భోజనం వరకు, నోటికి అందించిన వరకు ఆ పనుల వెనుక గల ప్రేమ, శ్రమ, బాధ్యత తెలియలేదు. వేల పట్టున వండి వడ్డించే భార్య లేకపోతే బ్రతుకు ఎంత దుర్భరమో, తోడులేని జీవితం ఎంత నరకమో రామారావుకు అర్థమవుతోంది. ఓ వారం రోజులు ఎలాగో గడిపి తర్వాత ఇంటికి తాళం పెట్టి సిటీలో ఉన్న చిన్నింటికి వెళ్ళాడు. వట్టిపోయిన గేదెను ఇన్నాళ్ళు పాలు తాగిన యజమానే కృతజ్ఞత లేకుండా కసాయివాడికి అమ్మేస్తాడు. అలాంటిది రిటైర్ అయి వయసు ఉడిగి ప్రయోజకత్వం కోల్పోయిన రామారావును ఆదరించి సపర్యలు చేయడానికి అక్కడ ఉన్నది అతను కట్టుకున్న ఇల్లాలేమీ కాదుగా, ఆకట్టుకున్న విలయాలు మాత్రమే. చీకొట్టి బయటకు దయచేయమంది. రామారావుకు కళ్ళు తెరచుకున్నాయి. ఒకనాటి వడ్డించిన విస్తరి లాంటి రామారావు జీవితం నేడు విసిరేసిన విస్తరాకులా మారింది. వార్ధక్యం వస్తున్న కొద్దీ వారిని చిన్నపిల్లల్ని చూసినంత జాగ్రత్తగా చూసి వారి రుచులను, అభిరుచులను తీర్చాలి. అందుకు ఒకరి తోడు అవసరం. ఆ ఒకరు అనేది ఎవరో కాదు, తాళి కట్టిన నాటి నుంచి శరీరం, మనస్సు పంచి ఇచ్చి తోడుగా నీడగా నిలిచే అర్ధాంగి మాత్రమే. కొన్నింటిని దూరం చేసుకుంటే వాటిని తిరిగి పొందడం దుర్లభం. చేతిలో ఉన్నప్పుడు విలువ తెలుసుకోకపోతే చేజారాక ఎంత బాధపడినా నిష్ప్రయోజనం. తాను మేధావి, తాను సర్వస్వతంత్రుడును అనుకొని జానకిని పురుగు కంటే హీనంగా చూసిన రామారావు బ్రతుక్కి ఈనాడు అర్థం లేకుండా పోయింది. 2 మాసాలు గడిచేసరికి రామారావు 5 ఏళ్ల వార్ధక్యం మీద పడిన వాడిలా అయిపోయాడు. అతను నవ్వే కాలంలో చుట్టూ చేరిన 10 మందిలో ఒక్కరు కూడా ఇప్పుడు లేరు. ఏనాడు చుట్టాలకు, చుట్టుపక్కల వాళ్లకు విలువ ఇయ్యని రామారావుని ఎవరు మాత్రం ఎందుకు పట్టించుకుంటారు? పైగా ఆ నోట ఈ నోట అనుభవిస్తున్నాడు. ఉత్తమ ఇల్లాలిని క్షోభ పెడితే ఊరికే పోతుందా? ఒకప్పుడు వెనక మాట్లాడిన మాటలు ఇప్పుడు ప్రత్యక్షంగా కూడా అంటున్నారు. రామారావు ఈ పరిస్థితిని తట్టుకోలేక ఓ నిర్ణయం తీసుకున్నాడు. జానకికి 3 పేజీల ఉత్తరం రాసి 200 రూపాయలు మనీ ఆర్డర్ పంపి తన తప్పును మన్నించమని, పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నానని వాపోయాడు. కళ్ళల్లో ఒత్తులేసుకొని జానకి రాక కోసం ఎదురుచూస్తున్నాడు. ఓనాడు నీటుగా అద్దంలా ఉండే ఆ ఇల్లు ఇప్పుడు శ్మశాన నిశ్శబ్దంలో బూత్ బంగ్లాలా ఉంది. సౌందర్యాన్ని కోల్పోయిన ప్రతి వస్తువులోనూ జానకి వియోగం ప్రతిఫలిస్తూ క్షణక్షణం రామారావులోని బాధను 10 పెంచుతోంది. 15 రోజుల తర్వాత జానకి నుంచి ఉత్తరం వచ్చింది. 200 రూపాయల మనీ ఆర్డర్ తిరిగి వచ్చేసింది. రామారావు ఉత్తరం విప్పుతుంటే చేతులు వణికాయి. కూడబలుక్కొని జానకి రాసిన అక్షరాలు: రామారావు గారికి, నన్ను క్షమించండి, నేను అక్కడకు రాలేను. ఇక్కడ హాయిగా ఉన్నాను. ఊరగాయలు, అప్పడాలు, వడియాలు తయారు చేసి చుట్టుపక్కల ఫ్యాక్టరీలలోని ఉద్యోగస్తులకు అమ్ముతున్నాను. వారి కోరిక మీద ఒక చిన్న మెస్ ప్రారంభించాను.
ఇన్నేళ్ల మీ సాహచర్యంలో నేను నేర్చుకున్నది రుచిగా వండి పెట్టడం ఒక్కటే కదా. అదే ఈనాడు నా జీవనోపాధి అయ్యింది. మీ డబ్బు మీకే పంపిస్తున్నాను. దయచేసి ఇక ముందు అలాంటి ఉత్తరాలు రాయకండి. ఇక్కడ అన్నయ్య, వదిన, పిల్లలు నాకు ప్రేమ, ఆదరణ, అనురాగం అందిస్తున్నారు. నా ఈ నిర్ణయం మంచిదో చెడ్డదో నాకు తెలియదు, కానీ స్థిరమైనది. మీకు ఏమీ కాని జానకి. రామారావు మనసంతా వికలమైపోయింది. కుటుంబ వ్యవస్థలోని మాధుర్యం విలువ అతనికి ఇప్పుడు తెలిసింది. శ్రీరాముడు లేనిపోని అపవాదులు విని జానకిని అడవులకు పంపించాడు. అది పురాణ కథ. విలువలు గ్రహించక చులకన చేసిన స్వార్థపు రాముడిని తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం ఆత్మస్థైర్యంతో తనను జానకే విడిచింది. ఇది వాస్తవ వ్యధ. రామారావు వాలుకుర్చీలో వాలిపోయి అంధకార బంధురమైన శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.